మరొక ప్రత్యేకత ఉంది గరుడ పురాణంకి ఏంటంటే, ఇతర పురాణములన్నీ ఎవరెవరో చెప్పినవి, వ్యాసుడు చెప్పింది సూతుడు నేర్చుకుని చెప్తున్నా, ఇది కూడా అలాగే సూత పౌరాణికుడు నైమిషారణ్యంలో సౌనకాది మహర్షులకు చెప్పిన పురాణాల్లో ఒక పురాణం ఇది. ఆ సూతులకు వ్యాసుడు చెప్పేట, ఆ వ్యాసుడికి కశ్యపుడు చెప్పేట, కశ్యప మహర్షి. ఆ కశ్యపునికి గరుత్మంతుడు చెప్పేట, ఆ గరుత్మంతుడికి విష్ణువు చెప్పేట. ఇక్కడ కనుక ఈ పురాణం ఫస్ట్ ఎవరి నుంచి వచ్చిందండి అంటే, ఇందులో ప్రత్యక్షరం ఎవరి నోటి మాట? విష్ణువు మాట. అంటే భగవద్ గీత, భగవద్ వచనం, విష్ణువు యొక్క మాట ఇది. కనుకనే గరుడ పురాణం వింటున్నంతసేపు విష్ణువు మాట్లాడుతున్నాడు అని ఒక్క స్పృహ ఉంటే చాలు మనం బాగుపడతాం. విష్ణువు ఇంట్లో పెట్టుకోని పుస్తకాన్ని, పెట్టుకోకూడని పుస్తకాన్ని చెప్పడాయి మనం బాగుపడే మాటనే చెప్తాడు. విష్ణు వచనం కంటే మనల్ని బాగుపరిచేది ఉంటుందా మీకు చెప్పండి ఇక్కడ. కనుక ఇది ఎవరు చెప్పారు? నారాయణుడు గరుత్మంతుడికి చెప్పేట. దేవుడు ధ్యానావస్థలో ఉంటే వ్యాసాదుడు అడిగేట, మహానుభావ మాకు జ్ఞానం గురించి తెలుసుకోవాలనుంది అని నారదుడు వ్యాసుడు ఇత్యాదులు అడిగితే వీరందరూ కలిసి రుద్రుడి దగ్గరికి వెళ్ళేట. అప్పుడు రుద్రుడు ధ్యానముద్రలో ఉన్నాడు. ఆయన ప్రార్థిస్తే రుద్రుడు చెప్పాడు, నేను ఎప్పుడూ ధ్యానించే నారాయణ తత్వం ఉన్నది. ఈ పాటికి చేరుకున్నట్ట. అక్కడ రుద్రుడు ప్రశ్నిస్తే నారాయణుడు ప్రత్యక్షమై రుద్రుడితో, నేను ఒకప్పుడు గరుత్మంతుడికి చెప్పాను, అది నీకు ఇప్పుడు చెప్తున్నాను అని రుద్రుడితో మళ్ళీ చెప్పేట, రీటోల్డ్.